కొంచెం మార్చి చెప్తాను అర్థమయ్యే దానికోసం. ఎందుకంటే సోషల్ మీడియాలో నాకు పరిచయమైన వాళ్ళు కానీ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ అనుభవాలను క్రోడీకరించి అనుభవపూర్వకంగా మీతో చెప్తున్న మాట. వైజాగ్లో కాలేజ్, ఆ కాలేజీలో చదువుతున్న స్టూడెంట్స్, ఈ చెప్తున్న అనుభవాన్ని అర్థం చేసుకోండి. ఆ కాలేజీలో చదువుతున్న స్టూడెంట్స్, అదే కాలేజు, ఆ కాలేజీలో ఎవరెవరు చదువుతారంటే మామూలుగా బాగా డబ్బు ఉన్నవాళ్ళు, హై ప్రొఫైల్ ఉన్నటువంటి డబ్బు సమాజంలో పలుకుబడి కలిగినటువంటి వాళ్ళు చదువుతారు. సాదాసీదా వాళ్ళు ఆ కాలేజీలో జాయిన్ అవ్వడం కష్టం. ఎందుకంటే ఆ కాలేజీలో చదవాలంటే బాగా చదువచ్చు ఉండాలా, లేదా బాగా డబ్బు ఉండాలా. అయితే అలాంటి కాలేజీలో ఉన్నటువంటి వాళ్ళు మ్యాక్సిమం బాగా డబ్బు బాగా పలుకుబడి ఉందనుకో, వాళ్ళు భూమి మీద ఉంటారా అంటే భూమి మీద ఉంటారు. కానీ వాళ్ళ చూపులు, వాళ్ళ ఆలోచన, వాళ్ళ మాటలు గర్వంగా ఉంటాయి. అవునా కదా? ఏంటంటే మాట్లాడరు, ఓపండి కలకాల చేతిలో, రైట్, గర్వంగా ఉంటాయి. అయితే ఆ కాలేజీలో, అదే కాలేజీలో బాగా డబ్బుతో, పొగరుతో, గర్వంతో ఉన్నటువంటి కుర్రవాళ్ళు, అల్లరికి, ఆటపాటలకు, డ్రగ్స్కు, మందుకు ఎడిక్షన్కి అయినటువంటి అబ్బాయిలు. అయితే అదే కాలేజీలో ఈ వైజాగ్ దూరం అరకు అటువంటి ఒడిశా ఆంధ్ర బార్డర్లో మారుమూల గ్రామంలో నివసిస్తున్నటువంటి ఒక అబ్బాయి, ఆ అబ్బాయి కూడా స్కాలర్షిప్తో అదే కాలేజీలో జాయిన్ అయ్యాడు. వాస్తవానికి పేదవాడు, కానీ స్కాలర్షిప్తో అదే కాలేజీ సీట్ వచ్చింది, అద్భుతంగా కాలేజీలో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు ఆ కాలేజీలో జాయిన్ అయ్యాడు. ఈ అబ్బాయి కూడా బాల్యం నుంచి బాగా చదువుకున్న వ్యక్తి. ఆ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఆ కాలేజీలో ఉన్న పరిస్థితులు ఈ అబ్బాయిని మార్చేసాయి. ఈ అబ్బాయి కూడా వాళ్ళతో పాటు తిరగడం, ఎంజాయ్ చేయడం, లైఫ్ అలా కొనసాగుతుంది. అలా కాలం మారుతున్న తర్వాత అదే కాలేజీలో బాగా డబ్బు ఉన్నటువంటి ఒక యవనస్తుడు, ఆ యవనస్తుడు సేమ్ వైజాగ్ ప్రాంతం, అవుటర్ అనమాట. అవుటర్స్ అంటే బయట నుంచి వచ్చేవాళ్ళు, హాస్టల్ అంటే అదే కాలేజ్ క్యాంపస్లో ఉన్నటువంటి వాళ్ళు. అయితే అదే కాలేజీలో క్యాంపస్లో ఉన్నటువంటి యవనస్తుడు అరకు ప్రాంతం నుంచి, అంటే మారుమూల గ్రామం నుంచి వచ్చాడు. అదే పట్టణంలో ఉన్నటువంటి ఒక యవనస్తుడు అదే కాలేజ్. అయితే వీళ్ళు, ఈ పట్టణంలో ఉన్నటువంటి అబ్బాయి బాగా ధనవంతుడు, బాగా డబ్బున్న వ్యక్తి, కాబట్టి బాగా పాడైపోయి దుర్వ్యసనాలకు, అలవాట్లకు బానిసైపోయాడు. గర్వము, అహంకారము ఆ అబ్బాయికి. విచిత్రమే తెలుసా, ఆ డబ్బు ఉన్నటువంటి అబ్బాయి వాళ్ళ నాన్న పాస్టర్. ఆ పాస్టర్ గారు అబ్బాయి, బాగా డబ్బు ఉంది ఈ అబ్బాయికి. కానీ ఎవరైతే మారుమూల గ్రామం నుంచి వచ్చాడు చూడు ఒక అబ్బాయి, ఆ అబ్బాయి దేవునికి అంతగా తెలియదు, కానీ వాళ్ళ తల్లి పేదరాలు. వాళ్ళ తల్లి ప్రార్థన చేసేది ఎవరి కోసం? అబ్బాయి కోసం. చిన్నప్పటి నుంచి బాగా చదువుకున్నాడు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పాడైపోయాడు. సరే, మొత్తానికైతే కాలం గడిచింది, బీటెక్ అలా అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఎవరు పాటుకోవాలి బయటికి వెళ్తారు కదా. వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళాడు. ఎవరు? మారుమూల గ్రామం నుంచి వచ్చే అబ్బాయి, ఈ వైజాగ్ అబ్బాయి ఇంటికి వెళ్ళాడు. కాలం మారిన తర్వాత ఈ వైజాగ్ అబ్బాయి, వాళ్ళ నాన్నగారు పాస్టర్ కదా, కాలం మారుతున్న ఆయా మీటింగ్స్లో గొప్ప గొప్ప దైవజనులతో మీటింగ్స్, ఆయా ప్రాంతాలు వెళ్ళి బట్టి, దేవుని మహాకృపం బట్టి ఆ అబ్బాయి మారుమూసి పొందాడు. ఎవరు? ఆ అబ్బాయి మారుమూసి పొందిన తర్వాత దేవుని ప్రేమలో మరింత ఎదగాలి, దేవుని గురించి మరింత గొప్పగా తెలుసుకోవాలని వాక్యం చదివాడు, ఉపవాసాలు దేవుడు ప్రార్థన చేసేవాడు, ఆత్మీయతలు ఎదిగేవాడు. ఎదుగుతున్నాడు కానీ, పాటలు పాడుతున్నాడు కానీ, చిన్న చిన్న సాక్ష్యాలు పంచుకుంటున్నాడు కానీ, ఆయా ప్రాంతాలు తిరుగుతున్నాడు కానీ తృప్తి ఉండేది కాదు, సహవాసం ఉండేది కాదు, అనుభవం ఉండేది కాదు. అర్థమైందా? మందగించిపోయేది. ఆత్మీయతలు ఆనందాన్ని, సంతోషాన్ని కోల్పోయాడు. అసలు అనుభవించలేకపోతున్నాడు మిత్రలాగా. ఓ రోజు వస్తే ఓ రోజు రాడు, ఓ రోజు దేవస్థానం కడితే మరో రోజు ఉండదు. సో ఇలా జీవిస్తున్నటువంటి జీవితంలో ఒక తీర్మానం చేస్తున్నాడు. ఏంటంటే, రవ్వా, నేను ఎందుకు ఇలా ఎండిపోయాను, నేను ఎందుకు అందరిలాగా ఆత్మీయతలు ఎదలేకపోతున్నాను, మా సంఘంలో మా నాన్నగారిలాగా, నా చుట్టూ ఉన్నటువంటి ఆత్మీయులాగా నేను ఎందుకు ఉండలేకపోతున్నాను, మా సంఘంలో ఉన్నటువంటి వారి వాళ్ళగా అని ఆలోచన చేసి ప్రార్థన చేసుకొని ఓ తీర్మానం చేసుకున్నాడు. ఏంటంటే, కుటుంబానికి వదిలిపెట్టి, ఈ పట్టణాన్ని వదిలిపెట్టి కొన్ని రోజులు ఉపవాస ప్రార్థనలో ఒంటరిగా అరణ్యంగా వెళ్దామని చెప్పేసి కారు తీసుకొని ఆ కారులో కూర్చొని మంచి కార్ డ్రైవ్ చేసుకుంటూ అలా ఆంధ్ర బార్డర్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళాడు. ఎవరు? అబ్బాయి. ఎందుకు వెళ్ళాడు చెప్పని? ప్రార్థన చేసుకోవడానికి. ఎందుకు ప్రార్థన? ఆత్మీయతలో తృప్తి లేదు, ఆత్మీయతలో ఎండిపోయిన తత్వం, ఆత్మీయతలో దిగజారిపోయాడు. ఆత్మీయతలో దిగజారిపోయాడు అనే దానికంటే కూడా ఆ స్థాయిని తాకలేకపోతున్నాడు. అర్థమైందా? ఉన్నతమైనటువంటి ఆత్మీయ శిఖరాలు అధిరోహించలేకపోతున్నాడు, తృప్తిగా అనిపించట్లా. సో అందుకని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్ చూసుకున్నాడు, చక్కగా కార్ పార్క్ చేశాడు, ఒక చెట్టు కింద మంచి కొండల్లో మంచి కూర్చొని ఆలోచన చేస్తున్నాడు, ధ్యానం చేస్తున్నాడు, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాడు. కానీ తృప్తి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ఎందుకో దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నాడు, బాధ, ఆవేదన. అలా ప్రార్థన చేస్తున్నాడు, కానీ ప్రార్థన రావట్లే. సో ప్రార్థన చేస్తున్నాడు కానీ నోటు పెదాలను పలుకుతున్నాయి కానీ తృప్తి అనిపించట్లా. అందులో జీవం లేదు, పొడి మాటలు. అయితే కూర్చొని బాధపడుతున్నాడు, తను బాధించుకుంటున్నాడు. ఇంతలో పక్క నుంచి ఒక స్వరం, పక్కన అంత కొంచెం దూరంలో. జనరల్గా కొండల్లో, గుట్టల్లో ఎవరైనా సరే చిన్న అరుపు అరిశారనుకో, రీసౌండ్ వస్తుంది. ఈ అబ్బాయి అదే ప్రాంతంలో కాబట్టి చిన్న పక్క నుంచి ఇంకొక సౌండ్ వినపడుతుంది. ఏడుపు, ఎక్కిళ్ళు, బాధ. ఏంటి ఆ ఏడుపు అని వినడం మొదలుపెట్టాడు. ఎవరు? ఈ పట్టణం అబ్బాయి వినడం మొదలు పెడితే ఎవరో అక్కడ కన్నీటితో, భారంతో ప్రార్థన చేస్తూ, ఎక్కిళ్ళతో ప్రార్థన చేస్తున్నటువంటి ఏడుపు ఇతనికి వినపడుతుంది. ఈ పట్టణస్తుడు అబ్బాయి
ఈ పట్టణస్తుడు అబ్బాయి ఆ ప్రార్థన వింటుంటే కళ్ళలో నీళ్లు జలజల గారుతున్నాయి. ఏంటంటే ఆ స్వరం ఒక యవనస్తుడు. ఆ యవనస్తుడు కొంచెం దూరంలో ఒక చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. బైబిల్ ముందర పెట్టుకొని ఒక చిన్న వాటర్ బాటిల్ పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తుంది తెలుసా? పరిశుద్ధతలో పవిత్రతలో జీవించే కృపని ప్రభువా, నా యవ్వన కాలాన్ని పాడు చేసుకున్నాను, పరిశుద్ధంగా జీవించే కృప నింపు, నీ కృపతో నింపుము, నీ ఆత్మతో నింపుము, నీ శక్తితో నింపుము. నా ఆరోగ్యం పాడైపోయినా పర్వాలేదు, కానీ నాకు నీ ఆత్మ కావాలి, నీ సన్నిధి కావాలి. ఈ లోకంలో ఏం లేకపోయినా పర్లేదు, ఇదిగో నీ సన్నిధి. కానీ ఏడుస్తున్నాడు. ఎవరు? ఆ అబ్బాయి. ఆ అబ్బాయి చెట్టు కింద కూర్చొని అలా ఏడుస్తున్నాడు. చెట్టు పక్కన సైకిల్ ఉంది. ఆ అబ్బాయి సైకిల్లో వచ్చాడు. ఎవరు? ఆ పల్లెటూరు అబ్బాయి వచ్చిన దాన్ని ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన శబ్దాలు, ఆ ఎక్కిళ్ళు, ఆ ఏడుపు, ఆ మూలుగులు ఈ పట్టణస్తుడు అబ్బాయి చెవుల్లో పడ్డాయి. పడతానే జలజల కన్నీరు గార్చాడు. ఇతడు ప్రార్థన చేసినట్లు నేను ప్రార్థన చేయలేకపోతున్నానే. ఇతడు ఆత్మీయంగా కోరుకున్నట్లు, ఇతడు ఆశపడుతున్నట్లు, అతనిలో ఉన్న ప్యాషన్, అతనిలో ఉన్న కసి, పరిశుద్ధత కొరకు, పవిత్రత కొరకు, దేవుని కొరకు బతకాలన్న తృష్ణ నాకు లేదే అని ఏడుస్తున్నాడు. ఎవరు? ఈ అబ్బాయి. సో కొంచెం దగ్గరికి వెళ్తే డిస్టర్బ్ చేయకూడదు కదా. ఎవరైనా ఒక ఆత్మీయుడు ప్రార్థన చేసుకుని డిస్టర్బ్ చేసా, అది భారంతో చేస్తున్నాడు. అదే మన వాళ్ళు అయితే బో చేసినావులే లే, బో వెళ్ళావులే మందిరానికి. ఏమండి మందిరానికి వెళ్దామండి అన్న అనుకో, ఏమంటారు? వీడు పెద్ద భక్తిపరురా. అదే తమ్ముడు అన్న పిలిచాడు అనుకో, ఏమన్నా మందిరానికి రాలేదు, రారా మందిరానికి పోదాం, తమ్ముడు పిలిచాను అనుకో, భార్య పిలిచింది అనుకో, నీ భక్తి చూసినాంలో పో, కింది నుంచి పైకి చూస్తారు. అవునా? కానీ ఆత్మీయుడు అలా కాదు. ఆత్మీయుడు అలా కాదు. అరే నాకన్నా నా తమ్ముడు ఆత్మీయతల ముందున్నాడే, నాకన్నా మా అక్క ఆత్మీయతల ముందుందే, నేను ఎందుకు లేను అని ఏడుస్తాడు, బాధపడతాడు. ఎవరు? నిజమైన ఆత్మీయుడు. సమయానికి మందిరానికి వెళ్తాడు, సమయానికి ప్రార్థన చేస్తాడు, అద్భుతమైన ఆత్మీయతలు నేను ఎందుకు ఎత్తలేకపోతున్నా బాధపడతాడు. అంతే తప్ప కురంగా తీయడు, నీరు గార్చడు. అవసరమైతే తను తాను చెప్పించుకుంటాడు. ఏమని తెలుసా? నేనంటే బాగుపడలేకపోయినా నువ్వన్న ఆత్మీయంగా ఉన్నాయినా అంటాడు. అవునా కదా? కానీ ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చాలామంది సేవకుల మీద మచ్చరాదు. సరే, కమ్ టు ద పాయింట్. ఆ యవనసుడు అలా కన్నీటితో భారంతో ప్రార్థన చేస్తుంటే అలా కాస్త దూరంలో ఉండిపోయాడు. ఆ వినికిడి శబ్దం వినపడింది అనుకో, ఉలికి పడతారు కదా, అది అడవులు కదా, కొండలు గుట్టలు కదా, ఏమన్నా వచ్చిందని భయపడతారు కదా అబ్బాయి. కాబట్టి కాస్త దూరంలో ఆ ప్రార్థన వింటున్నాడు. వింటూ మైమర్చిపోతున్నాడు. కళ్ళలో నీళ్లు గారుతున్నాయి. ప్రభువా, ఏం ప్రార్థన, అద్భుతమైన ప్రార్థన. నాకు లేదే ఈ భక్తి, నాకు లేదే ఇలాంటి ప్రార్థన అని ఆ అబ్బాయి ఎక్కి ఏడుస్తున్నాడు. ఎవరు? ప్రార్థన చేస్తున్న వ్యక్తి బాధపడుతూ ఎక్కిలతో ఏడుస్తున్నాడు. ఆ ప్రార్థన వింటున్న ఈ వ్యక్తి ఏడుస్తున్నాడు. సరే, ఆ ప్రార్థన ఎంతటి కాలే, 10 నిమిషాలు అయింది, అర్ధగంట అయింది, గంట అయింది, గంటన్నర అయింది. ప్రశాంతంగా అబ్బాయి, ఎవరు? ఆ చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేసుకున్న అబ్బాయి ప్రశాంతంగా ప్రార్థన ముగించుకొని, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి ముగించుకొని అలా కూర్చున్నాడు. ప్రార్థన శబ్దం ఆగిపోయింది. ఆగిపోతానే ఇప్పుడు ఈ అబ్బాయి మెల్లగా బయలుదేరడం మొదలుపెట్టాడు. ఎవరి దగ్గరికి? ఆ చెట్టు కింద కూర్చున్న అబ్బాయి. అలా దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్నది ఎవరో కాదు. ఎవరు? ఒకప్పుడు తనతో పాటు కాలేజీ చదివాడే తన స్నేహితుడు. చూసి ఆశ్చర్యపోయాడు. ఏం ఆశ్చర్యపడి తెలుసా? ఒకప్పుడు ఒకే కాలేజీలో మనం చదువుకున్నాం, ఒకప్పుడు ఇద్దరం కలిసి పేకాట ఆడాం, ఇద్దరం కలిసి ముందు కొట్టాం, ఇద్దరం కలిసి చిల్లర చదివాం. దేవుని మహాకృప, నా స్నేహితుడివైన నువ్వు రక్షణ పొందావు, నేను రక్షణ పొందా. కానీ మిత్రమా, ఇప్పుడు నువ్వు చేసిన ప్రార్థన బహు అద్భుతం. నేను చేయలేకపోతున్నా, నేను ఇలా ఉండలేకపోతున్నా. నా దగ్గర నా తండ్రి గొప్ప సేవకుడు, నా దగ్గర కారు ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, నాకు పెద్ద సంఘం ఉంది, మా నాన్నగారు పెద్ద సంఘానికి కాపరి. కానీ మారుమూల ప్రాంతంలో, మారుమూల పల్లెలో జీవిస్తున్న నువ్వు ఒక పేద సాదాసీదమైన వ్యక్తివి. కానీ నీలో ఉన్న ఆత్మలో ఉన్న పరితాపం, ఆత్మలో ఉన్న తీవ్రత, ప్రార్థన ఆత్మ, ఆజ్ఞ శక్తి నాకు లేదు. ఏంది కారణం? నేను కూడా మారుమూర్చి పొందా, పశ్చాత్తాపడ్డా, నా గతాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నా, విడిచిపెడితే సరిపోదు కదా. మీకు అర్థమవుతున్నారు కదా? యేసుక్రీస్తు మాట అంటాడు, ఒక ఇంటిని, ఒక హృదయాన్ని దయ్యములన్నీ వదిలిపోయిన తర్వాత, అర్థమవుతుందా? వదిలిపోయిన తర్వాత ఆ ఇల్లు ఏమవుతుంది? ఖాళీగా ఉంటుంది, శుభ్రంగా ఉంటుంది. అవునా? అది అలా ఖాళీగా ఉంది అనుకో, వెళ్ళిపోయినటువంటి దయ్యాలు తిరిగి వచ్చి మరలా 7 అంతల కంటే పాడైపోయే అవకాశం ఉంది. అవునా కదా? అంటే అర్థమేమని? ఆ ఖాళీ అయిన తర్వాత, శుభ్రపరచబడిన తర్వాత ఆ హృదయం ఖాళీగా ఉండాలా? ఉండకూడదు. ఆ ఖాళీగా ఉండకోకుండా ఆ హృదయంలో ఏదో ఒకటి నింపబడాలి. అలా నింపబడకపోతే మళ్ళీ ఏమవుతుంది? భయంకరమైన దుస్థితికి వెళ్ళిపోతాయి. ఉదాహరణకు మాడేస్తాం, నువ్వు మారుమూర్చి పొందావు, యవనస్తుడివి, 18 ఏళ్ళ వయసులోనో, 15 ఏళ్ళ వయసులోనో, 20 ఏళ్ళ వయసులోనో, 25 ఏళ్ళ వయసులోనో బాప్తిసం తీసుకున్న తర్వాత ఆ హృదయం ఖాళీగా ఉంటుంది. మారుమూర్చి పొందావు, రక్షణ పొందావు, పాపాన్ని ఒప్పుకున్నావు, విడిచిపెట్టావు, మందిరానికి వస్తున్నావు. కాలం మారిన తర్వాత మానేసావు అనుకో, సరిగా రాలేదనుకో, ఇప్పుడు నీ హృదయం ఏమవుతుంది? ఖాళీ అవుతుంది. ఖాళీ అయిన తర్వాత ఏం జరుగుతుంది? ఇప్పుడు భయంకరమైనటువంటి దుష్టుడు, దుర్మార్గుడు, కామము, జారత్వము, అపవిత్రత, లోకము, దురాశ ఇవన్నీ కూడుకడతాయి. ఎక్కడ? ఖాళీ హృదయంలో. అందుకని ఖాళీగా ఉండకూడదు. మరి దాంతో ఏముండాలా? వాక్యం ఉండాలా. గుర్తుపెట్టుకోండి, ఏముండాలా? వాక్యం. ఇదే అన్నాడు అబ్బాయి.
ఏ అబ్బాయి? ఆ పట్టణస్థుడైనటువంటి అబ్బాయి ఆ మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఆ అబ్బాయిని అడిగాడు. ఎవరిని? స్నేహితుడిని, చెట్టు కింద ప్రార్థన చేస్తున్న స్నేహితుడిని. మిత్రమా, నువ్వు అద్భుతంగా ప్రార్థన చేస్తున్నావు, నీ హృదయంలో ఉన్న భారం నాకు అర్థమవుతుంది. నాకు ఆ భారం లేదు, నా దగ్గర డబ్బు ఉంది, మా నాన్న సేవకుడు, నాకు కారు ఉంది, అద్భుతమైనటువంటి చదువు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదు? భారం లేదు, ప్రార్థన ఆత్మ లేదు, ఆ ప్యాషన్ లేదు, ఆ కసి లేదు, ఆ తీవ్రత లేదు. కానీ నీకు ఉంది. ఏంటి కారణం? నీకు నాకు ఏంటి కారణం అడిగాడు. అప్పుడు స్నేహితుడు చెప్పాడు. ఏంటి తెలుసా? నాలో ఈ తీవ్రత, నాలో ఈ బలం, నాలో ఈ ఆత్మీయత, నాలో ఇది ఉండడానికి కారణం తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఏంటా మాట? ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలనని ఆయనను ఆయన మరణానుభవమును సమానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలో పాలివాగుడో ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను నేను. తలపైకి ఈ మాట చదివాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఆయన. అప్పుడు ఆ పట్టణస్థుడు అబ్బాయి అన్నాడు, ఈ మాట నేను కూడా చాలాసార్లు చదివా, కానీ నాకు అర్థం కాల. ఆయన ఎవరో నాకు తెలుసు, ఆయన పునరుత్థాన బలం అంత అవగాహన లేదు, ఆయన శ్రమలేంటో నాకు తెలుసు, ఇందులో ఏం చెప్పదలుచుకున్నావు అన్నాడు. ఎవరు? అబ్బాయి. అప్పుడు అబ్బాయి చెప్పాడు, పునరుత్థాన బలం అంటే ఏంటో తెలుసా? పునరుత్థాన బలం ఉంటే మన జీవితంలో ఏం జరుగుతుంది తెలుసా అన్నాడు. ఏం జరుగుతుంది? ఇంతకు నువ్వు ఇంత ఆత్మీయ పరిపక్వతలోనికి, ఆ ప్యాషన్, ఆ కసి రావడానికి కారణం ఏంటి అన్నాడు. ఏంటో తెలుసా అన్నాడు. ఏంటి అన్నాడు. ఇది అర్థం కాలేదు అన్నాడు. సరే, ఇది అర్థం కాలేదు కదా, ఇంకో వచ్చిన ఫ్రెండ్స్ జనరల్గా జాలీగా మాట్లాడుకుంటారు. ఆ అబ్బాయి కూడా బహుశా దేవుని అద్భుతమైన ప్రణాళిక, పట్టణస్థులో ఉన్నటువంటి ఆ అబ్బాయి బయట మేము చెప్పాలి, ఇదంతా నేను కథ అనుకుంటానేమో, ఇదంతా నేను కథ అల్లుతున్నానేమో అనుకుంటున్నారేమో. వాస్తవానికి అయితే మార్చి చెప్తున్నా, వాస్తవానికి రియల్గా జరిగిన చరిత్రలు అవి. రియల్గా జరిగిన యవనస్తుల జీవితాల్లో ఆ యవనస్తులు, ఒక యవనస్తుడు నేనై ఉండొచ్చు, ఇంకొక యవనస్తుడు అయి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ పేర్లు ఊరు చెప్పట్లా. అర్థం కాలేదా? సోషల్ మీడియా చూస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకు విషయం చెప్తున్నా అంటే, ఆత్మీయ అనుభవంలో నేర్చుకున్న పాఠం అర్థం కాలే. పునరుత్థాన బలం అంటే ఏంటి అర్థం కాలేదా అన్నాడు. స్నేహితులు ఇద్దరు. ఆ పట్టణస్థుల అబ్బాయి ఆ ప్రాంతానికి వెళ్ళడం, అదే స్థలంలో తన స్నేహితుడు ప్రార్థన చేయడం, ఆ స్నేహితుడు ఈ వాక్యాన్ని వివరించిన తర్వాత అర్థం చేసుకొని తిరిగి ఉద్యోగంతో, అద్భుతమైన శక్తితో, అద్భుతమైన పునరుత్థాన బలంతో, అనుభవంతో నడుస్తూ పట్టణానికి వచ్చి అద్భుతమైన సేవ చేస్తున్నాడు ఆ అబ్బాయి. ఇంత ఏం చెప్పాడు స్నేహితుడు? తిరిగి అడిగాడు మళ్ళా, ఏంటి దీని అర్థం? సరే పద ఇంటికి వెళ్దాం అని కాసేపు వారం రోజులు, ఒక 10 రోజులు తన స్నేహితుని దగ్గరే గడిపాడు. ఎవరు? ఈ పట్టణస్థుడు అబ్బాయి. ఎవరితో? ఆ గ్రామస్తుడు. సరే, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట చదువుతావా అన్నాడు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మృతులలో నివసించిన ఎడలా, మీలో నివసించిన ఎడలా, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. తలపైకి అర్థం ఇది చదివించాడు. మృతులలో నుండి పునరుత్థాన బలం అంటే, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడలా ఆయన మీ శరీరమును కూడా, పాపమునకు బానిసైన మీ శరీరమును కూడా లేపును. అంటే ఏంటో కాస్త క్లియర్గా చెప్తా. యేసుక్రీస్తు గుడ్ ఫ్రైడే రోజు అనగా శుభ శుక్రవారం రోజు సిలువ వేయబడి 9 గంటల నుంచి 3 గంటల వరకు సిలువలో ఉండి 7 మాటలు పలికి ప్రాణాన్ని వదిలారు. ఇప్పుడు ఆ సిలువ మీద ప్రాణం వదిలేసిన తర్వాత సిలువలో ఉన్నటువంటి యేసు ప్రభు యొక్క శవం లేదా శరీరం, మృతదేహం కదిలించబడిందా? ఆయనంతగా ఆయన కింది దిగారా? ఆయన ఎంత వస్త్రాలు చుట్టుకున్నారా? ఆయనంతగా ఆయన సమాధిలోకి లేదు. వెళ్ళాడా? లేదు. మరి ఎవరు చేశారు సమాధి? మనుషులు చేశారు. అవునా? అరిమత యోసేపు తన సమాధిని ఇచ్చాడు. ఒప్పురా? ఆయన సిలువను దింపి చుట్టి, చక్కగా వస్త్రాలతో చుట్టి, సుగంధ తైలం అమర్చి సమాధిలో పెట్టారు. అవునా? ఇప్పుడు నా ప్రశ్న, ఆ మృతదేహాన్ని ఆయన అంతగా ఆయన లేపగలిగారా? లేపలేదు. కారణం ఏంటి? మరణం. ఒప్పురా? సరే, మరణమైన మృతదేహం సమాధిలో ఖాళీగా ఉంది. ఇప్పుడు నా ప్రశ్న, ఇప్పుడు నేను చెప్తుంది బుర్రలో ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి. సమాధిలో ఎవరైనా ఉంటారా? ఆయనంతగా ఆయన ఏమైనా చేసుకోగలడా? ఆయన బాధ, ఆయన రోధ ఏమన్నా వినపడుతుందా? ఎవరికైనా అర్థమవుతుందా? చిమ్మ చీకట అవునా కదా? మరణమా? ఎవరు ఉన్నారా? ఏమీ లేదు. అలాంటి సమాధిలో ఆయన దేహాన్ని ఆయన కదపలేరు. ఇప్పుడు ఆ యేసు యొక్క మృతదేహాన్ని ఎవరు లేపారు? దేవుని ఆత్మ ఏ విధంగా మృతదేహాన్ని లేపిందో ఆ విధంగా మన జీవితంలో దేవుని ఆత్మ లేపుతుంది అన్నాడు. అర్థం కాదన్నాడు. సరే, ఇదేంటి?
ఇదేంటండి బాటిల్, ఇప్పుడు ఇక్కడ ఉందా ఉందా లేదా? ఇది పైకి లేయాలి, పైకి లేస్తుందా? లేస్తుందా? ఇదంతా ఇది లేస్తుందమ్మా? లేదు. ఇప్పుడు పైకి లేయాలంటే ఏం చేయాలి? దేవుని ఇప్పుడు నా చెయ్యి ఉందా, నా చెయ్యి ఇలా పట్టుకొని దీని పైకి లేపిందా? మళ్ళీ కింద పెట్టాలంటే కింద పెట్టింది, ఇంకా పైకి లేపాలంటే ఇంకా లేపాలంటే ఇప్పుడు ఎవరు ఆధీనంలో ఉంది? ఇది నా ఆధీనంలో ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు నా ప్రశ్న, పాపానికి బానిసైన, వ్యభిచారానికి బానిసైన, కామానికి అలవాటైన, లోకానికి అలవాటైన, వ్యసనమైన మన హృదయం, మన శరీరం, ఈ శరీరం పాపానికి లోకానికి బానిసైన శరీరాన్ని దీంట్లో నుంచి బయటికి రాలేదు. అదే దీంట్లో నుంచి ఆత్మీయతలో నుంచి ఉన్నతమైన శిఖరాలు అధిరోహించలేదు. ఏది? మన శరీరం. మన వల్ల కాదు, మన శక్తి వల్ల కాదు. మరి ఏం చేయాలి? దేవుని ఆత్మ మాత్రమే నిన్ను లోకంలో నుంచి, లోకాశల నుంచి బయటికి తీసుకొని వచ్చి ఆత్మీయమైన ఉన్నతమైన శిఖరాలకు తీసుకొని పోగలదు. ఎవరు? దేవుని ఆత్మ. నువ్వు అంతకు వెళ్ళగలవా? నీ శక్తి వల్ల అవుతుందా? నీ బలం వల్ల అవుతుందా? కాదు అని అన్నాడు. అప్పుడు అబ్బాయికి అర్థమైంది, ఓ కరెక్టే, సరే నేను ప్రార్థన చేస్తున్నా ప్రభువా, నన్ను నీ ఆత్మతో నింపు, నన్ను కూడా ఈ లోకంలోంచి ఇలా పైకి తీసుకొని రా, నన్ను కూడా నీ ఆత్మతో నింపి బయటికి తీసుకొని రా అని. గుర్తుపెట్టుకోండి, ఏ యవ్వనస్తుడైతే ఆ పాపములో, లోకంలో, జారత్వంలో పడి ఉంటాడో తనంతకు తాను బయటికి రావడం కష్టం, తనంతకు తాను జయించడం కష్టం, తనంతకు తాను తన నడకను సరిపరచుకోవడం కష్టం. అందుకని బైబిల్లో చక్కని మాట ఉంది, యవ్వనస్తులు దేని చేత తమ నడకను స్థిరపరచుకొందురు? దేని బట్టి? నీ వాక్యమును బట్టే కదా. ఎందుకు? ఆయన వాక్కులో, ఆయన మాటలో ఆ శక్తి ఉంది, ఆయన ఆత్మలో ఆ ప్రభావం ఉంది. మళ్ళీ చెప్తున్నా, పాపానికి బానిసైన మన శరీరం ఆ పాపంలో పడినప్పుడు ఇదంతకి ఇది లేయలేదు, ఇదంతకి ఇది రాలేదు. నిగ్రహ శక్తితోనో, మన తలంపులతోనో, మన నిర్ణయాలతోనో, మన ఆలోచనతోనో రాలేదు. ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, పోర్నోగ్రఫీ ఎడిక్షన్. ఆ అబ్బాయి దేనికి? పోర్నోగ్రఫీ ఎడిక్షన్. ఇప్పుడు పోర్నోగ్రఫీ ఎడిక్షన్ నుంచి బయటకు రావడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నాడు. మొబైల్ ఫోన్ మానడం, టైం టేబుల్ పెట్టుకోవడం, క్రమశిక్షణ కలిగి ఉండడం తప్పలేదు. ఇవన్నీ ప్రయత్నాలు చేసినా కొన్ని రోజులు బాగుంటాడు, కొన్ని రోజులు పడతాడు, కొన్ని రోజులు బాగుంటాడు, కొన్ని రోజులు పడిపోతాడు. అర్థం కాలే. నా ఫోన్ చేశాడు, అన్న నా బాధ ఇది. ఏంటి నీ బాధ? పోర్నోగ్రఫీకి ఎడిక్ట్ అయిపోయా, బూతు బొమ్మలకు బానిస అయిపోయా. కొన్ని రోజులు బాగుంటా అన్న, సేవకులు ఎవరిని అడిగినా, ఏ ఆత్మీయుని అడిగినా ఏం చెప్తారంటే, ఫోన్ చూడొద్దు, వ్యర్థమైన వాటిని చూడొద్దు, వ్యర్థమైన వాటితో సవాసం చేయొద్దు, ఇవే చెప్తున్నారన్న. ప్రయత్నం చేస్తున్నాను అన్న. సరే ఎన్ని రోజులు అని ఉంటాం సెల్ ఫోన్ చూడకోకుండా? సరే మీరు చెప్పండి బా, సెల్ ఫోన్ చూడకుండా ఎన్ని రోజులు ఉంటాయి సకన్నా? కట్టి కాలేంత వరకు తమ్ముడు, నేను చచ్చిపోయేంత వరకు సెల్ ఫోన్ చూడను అని ఎవరైనా శపథం చేసేవాళ్ళు చెప్పండి, దాన్ని దండం పెడతాను. సెల్ ఫోన్ సచ్చేంత వరకు నేను చూడను, టీవీలు కానీ వాల్ పోస్టర్ కానీ ఏమి చూడను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు. ఉన్నారా? లేదు. ఏదో రోజు చూస్తాం, ఏదో రోజు కంటికి కానొచ్చింది, నువ్వు కావాలని చూడకపోయినా, నువ్వు వద్దురా బాబు, నువ్వు దేవుడి వాక్యం ఏంటా అన్నా కూడా ఇంతలో వస్తుంది యాడు. రాదా? నువ్వేం చూడవు, నువ్వేం అడగవు, దాన్ని వాడే వచ్చాడు యాడు. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు? మన పని మనం చేసుకుంటూ పోతానా శోధించే సాధారణుడు శోధిస్తాడు. ఒప్పుకుంటారా? ఇప్పుడు నా ప్రశ్న, ఆ అబ్బాయి అడిగాడు, అన్న ఎన్ని రోజులు ఉంటాం నా సెల్ ఫోన్ దొరకకుండా, ఎన్ని రోజులు ఉంటాం మన ప్రపంచం? అసలు ఎలా అన్నా? సరే నువ్వు అన్నట్టుగా ఒక నెల చూడను, ఒక 6 నెలలు చూడను, 7 నెలలు చూడను, సంవత్సరం చూడను, ఏదో పడతాంగా. అసలు ఎలా అన్నా జయించగలగాలి? విషయం అంటే చెప్పనా, నీ అంతకు నువ్వు జయించలేవు. పాపానికి బానిసైనటువంటి నీ శరీరము, దాంట్లో నుంచి నువ్వు నిగ్రహ శక్తితో, నువ్వు క్రమశిక్షణతో, ఆశా నిగ్రహంతో కొన్ని రోజులు అనుకుంటావు, కొన్ని రోజులు ఇగ్గాలనుకుంటావు, ఇగ్గుతావు 10 రోజులు 2 రోజులు, అంతే, ఇంకా అయిపోయాయి. వాస్తవానికి దాంట్లో నుంచి పరిపూర్ణంగా నువ్వు బయటికి ఎప్పుడు రాగలుగుతావంటే, నువ్వు ఫోకస్ చేయాల్సింది దాంట్లో నుంచి బయటికి రావడం కాదు. నా పాయింట్ గుర్తుపెట్టుకోండి. అద్భుతమైన ఆత్మీయమైన పాఠం చెప్తున్నా, నా 10 ఏళ్ళ ఆత్మీయతలు చెప్తున్నా. నువ్వు పోర్నోగ్రఫీ ఎడిక్ట్ అయితే, నువ్వు బూతు బొమ్మలకి ఎడిక్ట్ అయితే, ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి బానిసవైతే, తాగుతూ వ్యభిచారానికి బానిసవైతే, దాంట్లో నుంచి బయటికి రావాలి అన్న ఆశ కాదు నీకు ఉండాల్సింది. దానికంటే ఎక్కువగా నా దేవుణ్ణి ప్రేమించాలి అని గుర్తుపెట్టుకో. అర్థం కాలేదేమో? దాంట్లో నుంచి బయటికి రావాలి అన్న గురి కంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలనే గురి నీకుంటే దాన్ని ఈజీగా జయిస్తావు. ఆ ప్రశ్న మీకు అర్థమవుతుందో లేదో? దేవుణ్ణి ఎక్కువ ప్రేమించావనుకో, దేవుని మీద ఫోకస్ చేస్తున్నావు అనుకో, దేవుణ్ణి లక్ష్యంగా పెట్టుకున్నావు అనుకో, దేవుని మీద లక్ష్యం పెట్టావనుకో, దాన్ని జయించే శక్తి ఆయన నీకు ఇస్తాడు. ఆయన నీకు ప్రాణమైనప్పుడు, ఆయన నీకు ప్రేమ అయినప్పుడు, ఆయన బానిసత్వం అయినప్పుడు ఇవేవి నీకు కనపడవు. నీకేమైనా అర్థమవుతున్నా లేదా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. ఎలా చెప్పగలుగుతావు? క్రీస్తును లేపిన ఆత్మ, క్రీస్తును మృతుల్లో వచ్చిన ఆత్మ మనలో నివసించేలా పాపానికి బానిసైన మన శరీరాన్ని ఎలా లేపుతుంది? నిందా చెప్పా, పాపానికి బానిసైనటువంటి మన శరీరం లేవలేదు దాంట్లో నుంచి. నువ్వు నిగ్రహ శక్తితో, కొన్ని క్రమశిక్షణతో, టైం టేబుల్తో వేసుకోవచ్చు కొన్ని ప్రణాళికలు. పొద్దున్న లేచి ప్రార్థన చేస్తా, 3 గంటలకు 5 గంటలకు ప్రార్థన చేస్తా. ఎస్, అలాంటి గొప్ప దేవుడు ఒక ఆయన ఉండేవాడు. ఇంగ్లాండ్ దేశంలో గొప్ప
గొప్ప సేవ చేసినటువంటి దైవజనుడు జాన్ వెస్లీ గారు. చిన్నతనంలోనే తల్లి అద్భుతమైన ప్రార్థనాపరురాలు. కాలేజీలో ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు అద్భుతమైన పరిచయం చేసిన దైవజనుడు. పొద్దున్న లేచి ప్రార్థన చేసేవాడు. ఉన్నతమైన డబ్బు ఉన్నా, ఉన్నతమైన హోదా ఉన్నా పచ్చ గడ్డి మీద పడుకునేవాడు. పక్కన బెడ్ ఉంటుంది, బెడ్ మీద పడుకునేవాడు కాదు. ఎక్కడ పడుకున్నాడు? పచ్చ గడ్డి మీద పడుకునేవాడు. ఎందుకో? తిండి ఎక్కువ తినేవాడు కాదు, తిండి తక్కువ తినేవాడు. ఎందుకో? శరీరం సుఖభోగాల్లో పడుతుందేమో అని. అలా క్రమశిక్షణ కలిగి బతికాడు. కానీ కాలం మారిన తర్వాత అర్థమైంది, ఆ క్రమశిక్షణ తన సేవలో ప్రతిఫలం ఇవ్వాల. కాలం మారిన తర్వాత నేర్చుకున్నాడు. ఏంటో తెలుసా? దేవుని ఆత్మ మాత్రమే నన్ను నిలబెట్టగలదు, దేవుని ఆత్మ మాత్రమే నన్ను లేవనెత్తగలదు అని. ఎవరికి? ఆ దైవజనుడు. ఇదే విషయాన్ని ఆ స్నేహితుడు చెప్పాడు. ఎవరికి? ఆ పట్టణస్థుడైన స్నేహితుడికి. అప్పుడు అతడు అడిగాడు. అర్థమైనట్టే ఉంది నాకు కూడా. మీకు అర్థమైందా కదా? అర్థమైందా? ఇప్పుడు నా ప్రశ్న, మరి మీరు ప్రార్థన చేశారు ఎప్పుడన్నా? ఇది మీ శరీరం అబ్బా, ఇది లోకం అబ్బా, ఇనప రేకులు, మొగల రేకులు, పూత రేకులు, ఆత్రేయపురం పూత రేకులు, సీరియల్ పిచ్చో, సినిమాలు పిచ్చో, అబ్బాయి పిచ్చో, బేబీనో, బంగారమో, బుజ్జో, ఇత్తడో, గోల్కొండో, డైమండో అనుకోండి. ఆసేపు దీంట్లో నుంచి మీరు బయటికి రావాలి. ఎలా వస్తారు? ఓ నెల షాటింగ్ చేయరు, ఒక 6 నెలలు షాటింగ్ చేయరు, ఓ సంవత్సరం ఫోన్ చూడరు, మళ్ళీ ఏదో రోజు బేబీ అని వచ్చే మెలికలు తిరిగిపోం. ఏ విషయం చెప్తానంటే, దాని నుంచి పూర్తిగా బయటికి రావాలంటే, దాని నుంచి రావాలన్న ఆశ కంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలా అన్న ఆశ మనలో ఉండాలి. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఎస్. సరే, బాగానే ఉంది. ఆ దేవుని ఆత్మ మనల్ని ఎలా లేపుతుంది? అప్పుడు చెప్పాడు. ఇప్పుడు ఈ విషయం అర్థం అవ్వాలంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మళ్ళీ రావాలన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మళ్ళీ రావాలన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఆయన ఆత్మ మనం లేపాలంటే, ఆ పునరుత్థాన బలం, క్రీస్తును పునరుత్థానం మృతులలో నుంచి లేపిన ఆత్మ మనం లేపాలంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనం చదువుదాం. 10-11 వచనం చదువుదామా? రైట్. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలనని. ఏంటట? ఇప్పుడు నా ప్రశ్న, ఏ విధము చేతనైను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగ అనదా? యేసు మృతులలో ఉన్నప్పుడు ఆయన లేపింది ఎవరు? దేవుని ఆత్మ. ఒప్పుకుంటారా? ఇప్పుడు అదే పౌలు ఏం కోరుకుంటున్నాడు? క్రీస్తును ఏ విధంగా అయితే మృతుల్లో ఉన్నప్పుడు, అంటే క్రీస్తు మృతుల్లో ఉన్నప్పుడు ఆయనను ఎవరైతే లేపారో, ఎవరు లేపారో? దేవుని ఆత్మ. ఆ ఆత్మ ఎలా అయితే లేపిందో ఆ అనుభవం నేను కోరుకుంటున్నా అని అంటున్నాడు పౌలు. అర్థం కలదనంగా. రోమిలు రాసిన పత్రిక ఏమన్నాడు? క్రీస్తును మృతుల్లో నుండి లేపిన వాని ఆత్మ మనలో నివసించినడలా పాపానికి బానిసైన శరీరం కూడా జీవింపజేయను. ఉందా? సరే, ఇప్పుడు క్రీస్తును మృతులలో నుండి లేపినటువంటి ఆత్మ, ఆ ఆత్మ ఎలా లేపుతుందో, ఎలా బలపరుస్తుందో, ఎలా లేపి మనల్ని బలపరిచి ఆత్మీయంగా శరీరంలో పరిశుద్ధత, పవిత్రత కలిగి జీవింపజేస్తుందో అన్న విషయం తెలుసుకోవాలని నేను ఆరాటపడుతున్నా. అంటూ ఏమంటాడు చూడండి. ఏ విధము చేత నేను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవాలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై. ఇప్పుడు ప్రాముఖ్యమైంది, ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఆ ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలివాగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. తలపగది. ఇప్పుడు ప్రశ్న, మృతులలో ఉన్నటువంటి యేసును లేపిన వాని ఆత్మ ఎలాంటిదో, ఆ అనుభవం ఎలాంటిదో నేను తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నా అంటున్నాడు. అలా తెలుసుకోవాలంటే 3 విషయాల్లో 3 అనుభవాలు నీకు ఉండాలి. 3 విషయాలు తెలియడం కాదు, 3 అనుభవాలు. అనుభవం వేరు, తెలుసుకోవడం వేరు. ఇందాక చెప్పా, తేనె తీయగా ఉంటుంది అనేది తెలుసుకోవడం. అనుభవం అంటే రుచి చూసే తెలుస్తుంది. మనకు అప్ప ఎవరో మెసేజ్ పెట్టారు నాకు, అన్న మా చర్చిలో 7 మాటలు చెప్పే అవకాశం వచ్చిందన్న. మా పాస్టర్ గారు 7 మాటలు చెప్పవాలి అవకాశము మా సంఘంలో తలా ఒకరికి ఇచ్చారన్న. అంటే తెలిసిన వాళ్ళకి, బాగా చదువుకున్న యవనస్తులకు ఇచ్చారు. అయితే నేను 7వ మాటలో, నాకు 5వ మాట ఎన్నో మాట నాకు గుర్తులేదు, ఒక అబ్బాయికి ఇచ్చారు. ఆ అబ్బాయి మెసేజ్ పెట్టాడు. అయితే ఏంటన్నా, నేను చెప్పకూడదా అన్న. ఏమైందన్న అంటే, కొంతమంది చెప్పకూడదు అంటున్నారన్న. అది ఎందుకు చెప్పకూడదు అంటున్నారు అని అడిగా. నేను బాప్తిసం తీసుకోలేదన్నా అన్నాడు. ఏం తీసుకోలేదు? బాప్తిసం తీసుకోలేదు, ఇంకా మారుమనసు పొందలేదన్నా. కానీ నాకు ఎన్నో మాట ఇచ్చారు? 5వ మాట ఇచ్చారు. చెప్పకూడదా అన్న అన్నాడు. నన్ను అడిగాడు. కొంతమంది చెప్పకూడదు అంటున్నారన్న, కొంతమంది చెప్పచ్చు అంటున్నారన్న, మీరు చెప్పండి అన్న, ఏంటి చెప్పాలా వద్దా అన్న అని అడిగి నేను చెప్పాను. వాక్యానుసారంగా చెప్పాలంటే చెప్పకూడదు తమ్ముడు అని. ఎందుకు చెప్పకూడదు? ఎలా ఉంటుందంటే, ఉదాహరణకు మీ నాన్న ప్రేమతో వంట చేశాడు. మీ నాన్న ప్రేమతో నీకోసం ఒక వంట వండాడు. వండిన తర్వాత వంట నీ ముందర పెట్టాడు. నాన్న నీకోసం నీ ప్రేమతో వంట వండేంట్రా, తిని ఎలా ఉందో చెప్పు, లేదా తిను నాయన అని చెప్పాడు. ఇప్పుడు నువ్వు తినకోకుండా బా సూపర్ నాన్న, బా ఏముందు తెలుసా అన్నావు అనుకో, దాన్ని ఏమంటారు? ఎట్టకారం అంటారు. అర్థం కలదా? అర్థమైందా?
అర్థం కలదా? కనీసం నువ్వు టేస్ట్ చేయాలా? టేస్ట్ చేయకముందే తినకముందే అబ్బా సూపరు తోపు అబ్బా ఏం చేసినావో తెలుసా అనే అనుకో, దాని ఏమంటారు? ఎటకారం అంటారు. అలాగే క్రీస్తులో మారు మనసు, అనుభవము, దేవునితో నడక, ఆయనతో సహవాసము, ప్రార్థనా జీవితము, భక్తి, పవిత్రత, పరిశుద్ధత, నిందలు, అవమానాలు, ఇలాంటి అనుభవాలు లేకోకుండా నువ్వు మైక్ పట్టుకొని 4వ మాటో 3వ మాటో అమ్మ అమ్మ ఇదిగో నీ కుమారుడనో, తండ్రి వీరేం చేయొచ్చనో క్షమించనో, ఇలాంటి మాటలు ఎన్ని చెప్పినా ఎటకారంలా ఉంటాయి. ఎలా ఉంటాయి? అనుభవంలో అనుభవిస్తూ నిన్ను 10 మంది తిడుతున్నప్పుడు, 10 మంది నిన్ను మంచి చేసినా మేలు చేసినా నేను తిడుతుంటే అనుభవంలో కన్నీటితో ప్రార్థన చేసే ఆత్మీయ అనుభవం ఉంటుందే, అలా మారు మనసు పొంది బాప్తిసం పొంది క్రీస్తుతో నడుస్తున్నప్పుడు చెప్పు, అది బాగుంటుంది. ఎందుకు మాడిపోయానంటే, ఇప్పుడు క్రీస్తులో పునరుత్థానం యొక్క బలం అర్థం చేసుకోవాలంటే 3 అనుభవాలు ఉండాలి. అనుభవం లేకుండా పునరుత్థాన బలం లేదు. ఈ వాక్యం చాలా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీ భవిష్యత్తులో ప్రార్థన అయిపోయిన తర్వాత, ఈ వాక్యం అయిన తర్వాత ప్రార్థన చేసుకోండి. ప్రార్థనలో ప్రభువుని అడగండి. ఏమని? తెలియజేయనైనా కాదు, బోధించునైనా కాదు, నేర్పించు ప్రవ్వా, నడిపించు ప్రవ్వా, అనుభవపూర్వకంగా నిన్ను రుచి చూచి ఎరిగే కృప నాకీ ప్రవ్వా. ఏంటి? 3 అనుభవాలు. ఈ 3 అనుభవాలు స్నేహితుడు చెప్పాడు. ఎవరు చెప్పాడు? ఆ పల్లెటూరులో ఉన్నటువంటి స్నేహితుడు, పట్టణంలో ఉన్నటువంటి స్నేహితుడు చెప్పాడు. స్నేహితుడా, పునరుత్థాన బలం అంటే ఏంటో నీకు అర్థం అవ్వాలంటే 3 అనుభవాలు ఉండాలా అన్నాడు. ఏంటా 3? మొట్టమొదటిది